అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో వెంకట్ అనే యువకుడు జీవించేవాడు. అతనికి జీవితంలో ప్రధానమైన వ్యక్తి అతని మరదలు అను. ఇద్దరి మధ్య అల్లరి, చిలిపి చేష్టలు రోజూ నడుస్తూ ఉంటాయి. ఒకరోజు అను తన ఇంట్లో తాను చేసిన ప్రత్యేకమైన పచ్చడి గురించి బాగా పొగడ్తలు చెప్పింది. వెంకట్ దానికి సరదాగా చురకలాడుతూ, అది నువ్వు చేసిన పచ్చడి కాదులే, అమ్మ చేసింది అనుకుంటా అని అన్నాడు. అను కోపంగా, ఒకవేళ నువ్వు నమ్మకపోతే రుచి చూడు అని చెప్పింది. వెంకట్ సరే అని రుచి చూశాడు. కానీ అనుకు తెలిసినట్టుగా ఆ పచ్చడిలో చక్కని మిర్చి తేలుతుంది. వెంటనే వెంకట్ ముఖం ఎర్రబడింది. అప్పట్నుంచి అను ప్రతిసారి చిన్న చిలిపి పనులు చేయటానికి కొత్త కొత్త మార్గాలు వెతుకుతూ ఉండేది. వెంకట్ కూడా దానికి తగ్గట్టు ప్రతిసారి పతాకాన్ని పగలగొట్టేవాడు. ఇద్దరి మధ్య ఈ చిలిపి చేష్టలతో తమ బంధం మరింత బలపడింది. చివరకు వారి కుటుంబ సభ్యులు ఈ ఇద్దరి అల్లరి చూస్తూ సంతోషంగా నవ్వుతుంటారు. మొత్తం సంగతి ఏమిటంటే, బావ మరదల మధ్య ఉన్న ఈ సరదా జ్ఞాపకాలు వారిద్దరికీ జీవితాంతం మర్చిపోలేని బంధాన్ని పంచాయి. ఒకసారి ఏంటి జరిగిందంటే, గ్రామంలో ఉన్న పెద్ద పండగ కోసం అందరూ సిద్ధమవుతున్నారు. వెంకట్ అనుకు పండగ నాటికి ఒక ప్రత్యేకమైన వస్త్రం తెస్తానని చెప్పాడు. కానీ అను మళ్ళీ ఏదో తిప్పలేదని అతనికి అనుమానం వచ్చింది. పండగ రోజుకు ముందు వెంకట్ అను వస్త్రం తీసుకురానని అనుకొని ఊర్లో ఆడపిల్లల వస్త్ర దుకాణానికి వెళ్ళాడు. అక్కడికి చేరిన తరువాత అను తన ముగ్గురు స్నేహితులతో కలిసి వెంకట్ మీద ఒక చిన్న ప్రాంక్ ప్లాన్ చేసింది. అను తన స్నేహితులను ఆమె కస్టమర్లా నటించమని చెప్పి, ఆ క్రమంలో వెంకట్ దగ్గర నుండి సరదాగా చాలా పక్కన పెట్టింది. వెంకట్ అసలు విషయం గమనించకపోవడంతో అతని ముందు కొన్ని సరదా అవాంతరాలు కలిగాయి. పండగ రోజు అను వెంకట్ తీసుకొచ్చిన వస్త్రాన్ని చూసి ఆనందపడింది. కానీ అను చిలిపి మొహం చూసి వెంటనే వెంకట్ దాని వెనుక కథ తెలిసిందని గ్రహించాడు. ఇద్దరూ నవ్వుకుంటూ ఇలా చిలిపి చేష్టలు చేస్తూ జీవితాన్ని సరదాగా మలుచుకుందాం అని నిర్ణయించుకున్నారు. అది వారి బంధానికి మరో సరదా జ్ఞాపకం అయింది.